దర్శక దిగ్గజం రాజమౌళిపై కేసు నమోదైనట్టు మీకు తెలుసా? తెలీదమ్మా. రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా వారణాసి టైటిల్ లాంచ్ ఈ ఘటన జరిగింది. వారణాసి టైటిల్ లాంచ్ జరుగుతున్నప్పుడు హనుమంతు టాపిక్ వచ్చింది. హనుమంతుడే తన వెంట ఉండి నడిపిస్తాడని తన తండ్రి విజేంద్ర ప్రసాద్ అంటారని, నా భార్య హనుమంతుడి భక్తురాలని, హనుమంతుడిని తనకు ఫ్రెండ్ లా భావిస్తారని చెప్పుకొచ్చారు. ఇదంతా ఎందుకు చెప్పారో తెలుసా? ఈవెంట్ జరుగుతుండగా టైటిల్ లాంచ్ లో చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చింది. సరిగ్గా ఆ టైంలోనే రాజమౌళి గారు అసహనానికి గురయ్యారు. ఆ టైంలో చేసినవి ఈ వ్యాఖ్యలు. నేను దేవుడిని సరిగ్గా నమ్మనని, ఇదేనా హనుమంతుడు చేసేదని హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా రాజమౌళి గారు మాట్లాడారని ఆయనపై కేసు పెట్టారు. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. హిందూ దేవులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, అవసరమైతే అరెస్ట్ చేయాలని కూడా చెప్పారు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో హిందూ దేవులపై వ్యాఖ్యలు చేయడం, అవమానించేలా మాట్లాడడం తప్పే. ఇది అవమానంగా కూడా భావిస్తారు. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో వేల మంది అటెండ్ అవుతున్న ఫంక్షన్ కి వందల మంది టెక్నీషియన్ హ్యాండిల్ చేస్తున్న టైంలో చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చింది. అయితే ఆ టైంలో టెంపర్ రావడం కరెక్టే, కానీ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం కరెక్ట్ కాదు. టెక్నికల్ ఇష్యూ వల్ల వచ్చిన బాధలు మాట్లాడిన మాటలే తప్ప హిందువుల్ని, హిందూ దేవుల్ని అవమానించాలనే ఇంటెన్షన్ అయితే కాదేమో అని నా భావన. రాజమౌళి గారు చేసిన తప్పైతే ఆచరణానికి కేసు పెట్టి మనం కరెక్టే చేసామంటారా? ఏది ఏమైనా ఎలాంటి టాపిక్ లోకైనా దేవుళ్ళని, భక్తుల్ని ఇన్వాల్వ్ చేయకపోవడమే అందరికీ మంచిది. ఈ టాపిక్ వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేయండి.